స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పార్లమెంట్ తీర్మానాలకి సంబంధించి. రీసెంట్ గా లోక్సభ స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ రెజల్యూషన్ ని పాస్ చేయడం జరిగింది కదా. ఆ నేపథ్యంలో అసలు పార్లమెంట్ లో తీర్మానాలు అన్నటువంటివి ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ టైంలో ఏ తీర్మానాన్ని పాస్ చేస్తారు, వాటన్నిటికి సంబంధించి ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, తీర్మానం అంటే ఏంటి? పార్లమెంట్లో చర్చలు లేదంటే నిర్ణయాలు తీసుకోవటానికి పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టేటటువంటి ఒక అధికారిక ప్రతిపాదనని మనం తీర్మానం అనేసి పిలుస్తాం, మోషన్ అనేసి పిలుస్తాం. సో జనరల్ గా ఈ పార్లమెంట్ మోషన్స్ అన్నటువంటివి ఎన్ని రకాలు ఉంటాయి అన్నటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక ఫార్మల్ ప్రపోజల్ ఈ పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటటువంటి తీర్మానం అన్నటువంటిది. సో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా చూడండి, ఒక స్పెసిఫిక్ ఇష్యూకి సంబంధించినటువంటి యాక్షన్ ని తీసుకోవటానికి కావచ్చు, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవటానికి కావచ్చు, దానికి సంబంధించి ఈ తీర్మానాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీనికి చైర్మన్ లేదంటే స్పీకర్ యొక్క కన్సెంట్ అన్నటువంటిది కంపల్సరీ కావాలి. సో ఈ తీర్మానం ఎన్ని రకాలు అంటే మెయిన్ గా 3 రకాలు. ఒకటి సబ్స్టాంటివ్ మోషన్స్ అన్నటువంటిది, రెండవది సబ్స్టిట్యూట్ మోషన్స్ అన్నటువంటిది, 3 సబ్సిడరీ మోషన్స్ అన్నటువంటిది. అంటే ఏంటి ఇక్కడ సింపుల్ గా చూడండి, సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఇది ఇండిపెండెంట్ అన్నమాట. అంటే ఇంకా వేరే ఎలాంటి తీర్మానం ప్రవేశపెట్టిన అవసరం లేదు, ఈ తీర్మానం ప్రవేశపెడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ కి సంబంధించిన ఇంపీచ్మెంట్ అన్నటువంటిది కావచ్చు, జడ్జెస్ రిమూవల్ కావచ్చు. సో వీటికి ఒక తీర్మానం ప్రవేశపెడతారు, అది ఆ తీర్మానం అన్నటువంటిది ఒకవేళ సక్సెస్ అయితే అవుతుంది, లేదంటే వీగిపోతుంది. సో అలా అన్నమాట. సో దీనికి ఇదే ఇండిపెండెంట్. అలా కాకుండా సబ్స్టిట్యూట్ మోషన్స్ అన్నటువంటివి ఉంటాయి. సో ఈ సబ్స్టిట్యూట్ తీర్మానాలు అంటే ఏంటి అంటే, ఆల్రెడీ ఒక తీర్మానం అన్నటువంటిది ఉంటుంది, దానికి ఇంకొక తీర్మానాన్ని కూడా జత చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా అంటే ఒక బిల్లుని మనం సెలెక్ట్ కమిటీకి పంపించాలి అనేసి ఏదైనా ఒక తీర్మానం ప్రవేశపెట్టారనుకోండి. లేదు ప్రజల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలన్నట్టుగా ఇంకో తీర్మానాన్ని దానికి సంబంధించి ప్రవేశపెడతారనమాట. సో దాన్ని సబ్స్టిట్యూట్ మోషన్ అనేసి పిలుస్తాం. అలా కాకుండా సబ్సిడరీ మోషన్ అంటే ఏంటి? ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలనుకుంటే కానీ, అంటే ఒక తీర్మానానికి సంబంధించి మళ్ళీ ఇంకా సబ్సిడరీగా ఇంకొక తీర్మానాన్ని తీసుకొస్తారనమాట. అది ఈ మూడింటికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి, సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఇది ఒక సెల్ఫ్ కంటైన్డ్ మరియు ఇండిపెండెంట్ ప్రపోజల్. అంటే దీనికి ఇదే ఇండిపెండెంట్ అన్నమాట. సో కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏంటి అంటే, డెసిషన్ ఆఫ్ ద హౌస్ కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ని దీంట్లో డిస్కస్ చేయటం జరుగుతుంది. సో చూడండి, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్, లేదంటే నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇలాంటివి ప్రవేశపెట్టడం కోసం ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది, సబ్స్టాంటివ్ మోషన్స్ అన్నటువంటి వాటిని. రెండవది వచ్చేసరికి ఏంటి, సబ్స్టిట్యూట్ మోషన్స్. అంటే 3 ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఒరిజినల్ మోషన్. అంటే ఒరిజినల్ తీర్మానం ఏదైతే ఉంటుందో దాని ప్లేస్ లో దీన్ని తీసుకురావటం జరుగుతుంది. చూడండి, ఆల్టర్నేటివ్ ఒపీనియన్ లేదా ఆల్టర్నేటివ్ డెసిషన్స్ కోసం దీన్ని తీసుకొస్తారు. సో ఒరిజినల్ మోషన్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యి ఈ కొత్త ఇంకొక ఆల్టర్నేటివ్ మోషన్ ని తీసుకొస్తారనమాట. సో ఇండిపెండెంట్ గా ఇది ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఆల్రెడీ ఒక మోషన్ ఉంటేనే దాని ప్లేస్ లో దీన్ని తీసుకురావటం జరుగుతుంది. సో పాస్ అయిందనుకోండి, అప్పుడు ఒరిజినల్ మోషన్ ని ఇది రీప్లేస్ చేస్తుంది, పాస్ అవ్వకపోతే ఇది వీగిపోతుంది. నెక్స్ట్ మూడవది సబ్సిడరీ మోషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్ రిలేటివ్స్ అనదర్ మోషన్ ఆర్ ప్రెసిడింగ్ ఆఫ్ ద హౌస్. అంటే ఇది వేరే తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. సో చూడండి, ఎలాంటి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అన్నటువంటి దీనికి ఉండదు, దీనికి ఎలాంటి డెసిషన్ దానంతట అది తీసుకోలేదు. సో ఇది వేరే దాన్ని సపోర్ట్ చేస్తుంది, లేదంటే వేరే తీర్మానాన్ని మాడిఫై చేయడానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తామన్నమాట. చూడండి, ఏదన్నా ఒక మోషన్ కి అమెండ్మెంట్స్ చేయాలి అన్నా, లేదంటే ఒక బిల్ ని కమిటీకి పంపించాలి అన్నా, దానికి ఇలాంటి తీర్మానాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవి మేజర్ గా 3 కేటగిరీస్ అనమాట ఈ మోషన్స్ కి సంబంధించి. ఇవి కాకుండా కొన్ని వేరే మోషన్స్ అన్నటువంటివి కూడా పార్లమెంట్ లో పాస్ చేయటం జరుగుతుంది. సో ఏమేంటవి అంటే చూడండి, ఒకటి క్లోజర్ మోషన్. క్లోజర్ మోషన్ అన్నటువంటిది ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే, ఏదైనా ఒక డిబేట్ ని ఇంకక్కడికి ఆగాలి, సో ఆ డిబేట్ ఇంకా అనవసరం, డైరెక్ట్ గా ఓటింగ్కి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఈ క్లోజర్ మోషన్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇఫ్ అడాప్టెడ్, డిస్కషన్ స్టాప్స్ అండ్ ద ఇష్యూ పుట్ టు ఓట్. సో ఇంకా ఓటింగ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతారనమాట, డిస్కషన్ అన్నటువంటిది అక్కడ స్టాప్ అయిపోతుంది. అలాగే కాలింగ్ అటెన్షన్ మోషన్. కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటి? ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఆల్రెడీ సభలో బిజినెస్ అన్నటువంటి జరుగుతూ ఉంటుంది, దాన్ని స్టాప్ చేసి కొంత టైం పాటు
ఆ పర్టికులర్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేయటం జరుగుతుందన్నమాట. సో చూడండి, ఆ మినిస్టర్ అఫీషియల్ స్టేట్మెంట్‌ని ఈ రెస్పాన్స్‌కి ఇవ్వటం జరుగుతుంది. సో అలా ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి దాని మీద అటెన్షన్ తీసుకురావటం కోసం తీసుకొచ్చేదే ఈ కాలింగ్ అటెన్షన్ మోషన్ అన్నటువంటిది. మూడవది ప్రివిలేజ్ మోషన్. అంటే పార్లమెంట్‌లోని సభ్యులకి కొన్ని ప్రివిలేజెస్ అన్నటువంటివి ఉంటాయి. అవునా? సో ఆ ప్రివిలేజెస్‌కి సంబంధించి ఏదైనా బ్రీచ్ అన్నటువంటిది జరిగింది అన్నప్పుడు ఈ ప్రివిలేజ్ మోషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరుగుతుంది. సో చూడండి, పార్లమెంటరీ ప్రివిలేజెస్‌ని వయోలేట్ చేసిన, లేదు ఒక మినిస్టర్ ఫాల్స్ లేదా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అలాంటి టైంలో ఈ యొక్క ప్రివిలేజ్ మోషన్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా స్పీకర్ లేదంటే చైర్మన్ యొక్క అనుమతి అన్నటువంటిది కావాలన్నమాట. నెక్స్ట్ చూడండి, అడ్జార్న్మెంట్ మోషన్. అడ్జార్న్మెంట్ మోషన్ అంటే ఏంటి? ఏదైనా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక డెఫినెట్ టాపిక్, అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక మ్యాటర్ని డిస్కస్ చేసేటప్పుడు ఈ అడ్జార్న్మెంట్ మోషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరుగుతుంది. సో చూడండి, నార్మల్ బిజినెస్ని ఇది ఇంటరప్ట్ చేస్తుంది, సపోర్ట్ అన్నటువంటిది కావాలి, మినిమం 50 మెంబర్స్ సపోర్ట్ అయినా ఉంటేనే అడ్జార్న్మెంట్ మోషన్ అన్నటువంటి తీసుకురావచ్చు. దట్టు చూడండి, లోక్సభలోనే దీన్ని అలో చేయటం జరుగుతుంది మెయిన్గా. సో 50 మెంబర్స్ యొక్క సపోర్ట్తో ఒక ఇంపార్టెంట్ పబ్లిక్ మ్యాటర్ ఇది అని చెప్పినప్పుడు ఈ మోషన్ని పాస్ చేయటం జరుగుతుంది. సో మినిమం 50 మెంబర్స్ ఉండాలి, అలాగే లోక్సభలో ఇది పాస్ అవ్వాలి, అలాగే దీని మీద డిస్కషన్ కనీసం 2.5 గంటలు జరగాలి. సో అది అడ్జార్న్మెంట్ మోషన్కి సంబంధించి. ఇంకొకటి నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఓన్లీ లోక్సభలో మాత్రమే తీసుకురావటం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ అన్నటువంటిది తన యొక్క మెజారిటీని ఎంజాయ్ చేస్తోందా లేదా అని తెలుసుకోవటానికి, అంటే గవర్నమెంట్కి మెజారిటీ ఉందా, మెజారిటీని కోల్పోయిందా అని తెలుసుకునే ఒక టెస్ట్ లాంటిది ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నటువంటిది. పాస్ అయింది అనుకోండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేయాల్సి ఉంటుంది, లేదు పాస్ అవ్వలేదు, వీగిపోయింది అనుకోండి, ప్రభుత్వం అన్నటువంటిది నడుస్తుంది. నెక్స్ట్ చూడండి, సెన్ష్యూర్ మోషన్. సెన్ష్యూర్ మోషన్ అంటే ఏంటి? ఏదన్నా ఒకదానికి సంబంధించి పర్టికులర్గా ఇది మాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పటం అనమాట. స్ట్రాంగ్ డిసప్రూవల్ అన్నటువంటిది గవర్నమెంట్ యొక్క పాలసీస్కి సంబంధించి కానీ, ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ చెప్పటం. సో చూడండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ లాగా కాకుండా దీంట్లో ఎలాంటి రెసిగ్నేషన్ అన్నటువంటిది జరగదు. అంటే ఏంటి? మీరు చేసే పనులు మాకు నచ్చట్లేదు అన్నట్టుగా గట్టిగా చెప్పటం అనమాట. ఇక్కడ గవర్నమెంట్ యొక్క మెజారిటీని టెస్ట్ చేయట్లేదు, బట్ గవర్నమెంట్ పాలసీస్, ప్రోగ్రామ్స్ అన్నటువంటివి మాకు ఇవి నచ్చట్లేదు, ఇది ప్రజలకి సరిగ్గా అందుబాటులోకి రావట్లేదనో, లేకపోతే ఈ పాలసీస్ అన్నటువంటివి సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదనో, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనో, ఇలా డిసప్రూవల్ తెలిపేటటువంటి మోషనే ఈ యొక్క సెన్ష్యూర్ మోషన్ అన్నటువంటిది. అలాగే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నటువంటిది. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నటువంటి దాన్ని ప్రెసిడెంట్ అడ్రస్ అన్నటువంటిది చేస్తారు కదా సభను ఉద్దేశించి. సో జనరల్గా ఏంటి, మనకి మన కొత్త సంవత్సరంలో ఎప్పుడైతే ఈ సభ అన్నటువంటిది మొదలవుతుందో ఆ టైంలో, అలాగే బడ్జెట్ టైంలో, వీటన్నిటిలోనూ ప్రెసిడెంట్ తన యొక్క స్పీచ్ని ఇవ్వటం జరుగుతుంది కదా. సో స్పీచ్ని ఇచ్చిన తర్వాత ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెడతారు. సో ఇప్పుడు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నటువంటిది పాస్ అయింది అనుకోండి, ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది అనేసి అర్థం. ఒకవేళ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నటువంటిది పాస్ అవ్వకపోతే అది నో కాన్ఫిడెన్స్ మోషన్కి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. సో ఆర్టికల్ 87 కింద ఏదైతే ప్రెసిడెంట్ అడ్రస్ అన్నటువంటిది ఉందో దానికి బదులుగా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెడతారు. సో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నటువంటిది ఈ ఏదైతే ఉంటుందో అది అప్రూవ్ అయిందనుకోండి, గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నట్టు. ఒకవేళ ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నటువంటిది అప్రూవ్ కాలేదనుకోండి, అది నో కాన్ఫిడెన్స్ మోషన్కి దారి తీస్తుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ తీర్మానాలు అనమాట పార్లమెంట్కి సంబంధించి. సో వీటి మధ్య డిఫరెన్స్ అన్నటువంటిది మనకి నీట్గా తెలియాలి, మర్చిపోకూడదు. ఏ సందర్భంలో ఏ తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెడతారన్నటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.